జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి మాటను గనక మనము రోజు చెప్పుకుంటూ ఉంటేనండి తప్పకుండా మనకి డబ్బు అనేది అయస్కాంతంలాగా మనము డబ్బుకు ఆకర్షించబడి మనకి డబ్బు సమస్య అనేది లేకుండా పోతుంది. ఈ కలికాలంలో మనకి డబ్బు సమస్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుందండి. ఏది కొనాలన్నా బయటికి వెళ్ళాలన్నా సిటీలో అలా ఉన్నప్పుడైతే అసలు మనకి ఇలా బయటికి వెళ్తే అలా నోట్లు ఖర్చు అవుతూనే ఉంటాయి. అలాగ బస్సులకని వాటికని వీటికని అసలు డబ్బు తీస్తే అలా ఖర్చు అవుతూనే ఉంటుందండి. కాబట్టి మన డబ్బు అనేది మనకి అలాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు ఆదాయం పెరగాలి అనుకున్నప్పుడు మనము ఈ ఒక్క మాటని గనక చెప్పుకోవటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మార్పులు అనేది ఈ మాట అనేది తీసుకువస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో అసలు రకరకాల ఇబ్బందులు, ఉద్యోగం ఉండదు, ఉద్యోగం లేదని బాధపడుతూ ఉంటారు, మంచి ఆదాయ మార్గం లేదని బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు మంచి ఆదాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే పని అనేది కలిసి రాకపోవటము, వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే అందులో లాస్ రావటము, అసలు మనం ఎందుకు ఇంత మనకి ఇలాగ చికాకులు అనేవి చాలామందికి పడి ఆ జీవితం గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయ్యేగాక ఫీజులని ఇలాగ రకరకాల ఇబ్బందులండి. ఏవైనా సరే కొనాలన్న డబ్బులు లేకపోవటము, చాలామందిలో మనం చులకన అయిపోవటము, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకరు చదువు ఉన్నా ఉద్యోగం లేకపోవటము, ఆ ఉద్యోగం ఉన్నా అంత మనకి ఆదాయం సరిగ్గా లేకపోవటము, ఆ వచ్చిన ఆదాయము అనేది మనకి సరిగ్గా ఉండకపోవటము, ఖర్చులు ఎక్కువ ఉండటము, ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకమైన బాధలతో బాధపడుతూ ఉంటారండి. వాళ్ళందరి కోసము ఈ చిన్న మాట అనేది మనము రోజు చెప్పుకోవటం వల్ల ధనము అనేది మనకి ఒక అయస్కాంతంలాగా ధనానికి మనము ఆకర్షితులము అవుతాము. అంటే ధనము అనేది మనకి ఇంకా అలా కంటిన్యూస్గా మనకి ధనము వస్తూనే ఉండాలి అంటే, మన ఇంట్లో ధనవర్షం కురవాలి అంటే, మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనపరమైన సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఈ ఒక్క మాటని మనము ప్రతిరోజు కనుక బ్రహ్మముహూర్తంలో కానీ లేదా రాత్రి సమయంలో పడుకునే ముందు కానీ లేదా లేచిన వెంటనే మన అరచేతిని చూసుకొని మనకి ఇష్ట దైవాన్ని తలుచుకొని ఈ మాటని కనుక చెప్పుకోవడం వల్ల మనకి తప్పకుండా ధన ఆదాయము అనేది పెరుగుతుంది. ఆ మాట ఏంటంటే ధన సంప్రతి, ధన సంప్రతి, ధన సంప్రతి అంటే ధనము అనేది మనకి వస్తూనే ఉండాలి అనే ఈ మాటని గనక మన వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, అమ్మ మాకు మీరే దిక్కు, మాకు డబ్బు సమస్యలు లేకుండా మమ్మల్ని కాపాడు అని ఈ ధన సంప్రతి అనే వర్డ్ని మనము రోజు చదువుకోవడం వల్ల తప్పకుండా మనకి మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. ఎవరింట్లో అయితే తినడానికి కూడా తిండి లేకుండా ఉంటారో వాళ్ళు కూడా మంచిగా ఆదాయము సంపాదించుకొని డబ్బుకు ఆకర్షితులై మంచి జీవితము గడపాలి అనుకునే వారికి తప్పకుండా ఈ మంత్రం చదవండి. ఎంతోమంది ఈ మంత్రం చదవటం వల్ల మంచి మంచి రిజల్ట్స్ అనేవి వాళ్ళ జీవితాల్లో కనిపించినాయండి. అయితే ఒకరోజు చదివేసి 2 రోజులు చదివేసి మనకి రావాలి అనుకుంటే అది మన జాతక ప్రభావం వల్ల కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక రోజులోనే 2 రోజుల్లోనే కోటీశ్వర్లు అవ్వచ్చు. అంటే లాటరీ టికెట్ తగలడము, లేదా ఏదో రకంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు భూములు ఉండి అమ్ముడుపోవటము, లేదా ఏదో ఒక కోటి సమస్య ఉండో అలా డబ్బులు అనేది రావటం జరుగుతుందండి. కాబట్టి మనము నిదానంగా ఓపికతో మనం ప్రయత్నిస్తే తప్పకుండా మన యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయండి. జై వారాహి మాత.